Hello everyone, welcome back to my channel Sharon Studies and this is me here Sharon ma'am. ఈ రోజు వీడియోలో మనం లెసన్ 2 ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ 10th క్లాస్ సోషల్ స్టడీస్ తెలంగాణ స్టేట్ బోర్డ్ నుంచి. సో మనం ఇప్పుడు 2025 పబ్లిక్ ఎగ్జామ్లో మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేయడానికి కావాల్సిన ప్రిపరేషన్ నేను ఈ వీడియోస్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఈ లెసన్ యొక్క వన్ షాట్ వీడియో చూస్తాము. ఇది మీ ఫైనల్ రివిజన్కి ఒక క్విక్ రివిజన్లా ఉంటుంది. అండ్ ఇందులో అంటే ఈ ప్రాపర్ వీడియోలో మీరు ఈ లెసన్ యొక్క మైండ్ మ్యాపింగ్ నేర్చుకుంటాం, మళ్ళీ బ్రీఫ్ రీక్యాప్ అనేది చేసుకుంటాం ఈ లెసన్ దేని గురించి అనేది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తాము. 2 మార్క్స్ 4 మార్క్స్ 6 మార్క్స్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాము. మ్యాపింగ్ స్కిల్స్ ఈ పర్టికులర్ లెసన్లో మ్యాప్కి సంబంధించి ఉన్న పాయింట్స్ అని నేర్పిస్తాను, ఆ లొకేషన్స్ నేర్పిస్తాను, ఇంపార్టెంట్ ఇయర్స్ నేర్పిస్తాను, స్లోగన్స్, అబ్రివేషన్స్, వాట్ ఎవర్. అంటే మీ ఫైనల్ ప్రిపరేషన్కి ఈ చాప్టర్ నుండి ఇదొక పర్ఫెక్ట్ వీడియో. అంటే ఈ వీడియో చూస్తే ఈ చాప్టర్ మీరు ఫైనల్ ప్రిపరేషన్కి రెడీ అయిపోయినట్టే లెక్క. ఓకే, వీడియో పూర్తిగా చూడండి, మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, మీరు మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే చాలా విధాలుగా మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయొచ్చు. అండ్ మీకు నా ప్రతి వీడియో పీడిఎఫ్ కావాలంటే మీరు జాయిన్ బటన్ క్లిక్ చేసి మెంబర్షిప్ తీసుకుంటే ప్రతి పీడిఎఫ్ మీకు యాక్సెస్ ఉంటుంది. నౌ లెట్ us స్టార్ట్ అవర్ లెసన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? డెవలప్మెంట్ అంటే అభివృద్ధి. ప్రతి మనిషికి జీవితంలో ఎదగాలని ఉంటుంది కదా, కానీ మన లెసన్లో డెవలప్మెంట్ అనేది ఒక కాంప్లెక్స్ వర్డ్గా ఇచ్చారు. అంటే ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ ఒకేలా ఉండదు. అర్థమైందా? డెవలప్మెంట్ అంటే ఏంటి? అసలు డెవలప్మెంట్ ఎవరి కోసం? ఫర్ సపోజ్ ఒక ఊర్లో డ్యామ్ కట్టడం అనేది ఆ దేశంలో లేదా ఆ ప్రాపర్ సరౌండింగ్ ఏరియాస్లో ప్రజలందరికీ నీటి కొరత లేకుండా అగ్రికల్చరల్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించడానికి అదొక డెవలప్మెంటల్ ప్రోగ్రామే. కానీ ఆ డ్యామ్ కట్టిన పరిసర ప్రాంతాల్లో ఉన్న ముంపు గ్రామాలు ఏవైతే ఉంటాయో, ట్రైబల్ ఏరియాస్ కానీ చుట్టుపక్కల ముంపు గ్రామాలు, అక్కడ నివసిస్తున్న ప్రజలకు అది డెవలప్మెంట్ అవుతుందా? అవదు కదా. ఆ డ్యామ్ వల్ల అక్కడ ఉన్న ప్రజలందరినీ అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోమంటారు. అప్పుడు వాళ్ళకి అది డెవలప్మెంట్ ఎలా అవుతుంది? అంటే ఈ లెసన్లో మనం ఏం అర్థం చేసుకున్నామంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. ఇప్పుడు ఒకరికి డెవలప్మెంట్ అయినది మరొకరికి డెవలప్మెంట్ కాకపోవచ్చు, దానివల్ల నష్టం జరగచ్చు. సో డెవలప్మెంట్ అనేది ఒక కాంప్లెక్స్ వర్డ్ అనమాట. సో ఇక్కడ ప్రజలకు కూడా రకరకాల డెవలప్మెంటల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒక ఫార్మర్ కనుకోండి, తనకి బాగా పంట పండాలి, మంచి రాబడి రావాలి, పిల్లల్ని బాగా చదివించుకోవాలి. అదే ఒక గర్ల్కి నేను బాగా చదువుకోవాలి, మంచి హస్బెండ్ రావాలి, లైఫ్ బాగుండాలి. అదే ఒక బాయ్కి నేను బాగా చదువు కంప్లీట్ చేయాలి, నా చదువు తగ్గ ఉద్యోగం రావాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. ఇలా మన లెసన్లో డిఫరెంట్ పీపుల్ ఆక్యుపేషన్ వాళ్ళ యొక్క డెవలప్మెంటల్ గోల్స్ అనేది ఇచ్చారు. గుర్తుందా? ఈ లెసన్ మీకు బాగా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే మన ఛానల్లో ఉంటుంది, చాలా డీటెయిల్గా చేశాను, ఆ వీడియో చూడండి. ఇక్కడ మనం జస్ట్ బ్రీఫ్గా రికాల్ చేద్దాం. సో ఇలా ప్రతి ఒక్కరికి డిఫరెంట్ గోల్స్ ఉంటాయి. దీనికి మనకి 2 ఇన్సిడెంట్స్ ఇచ్చారు ఈ ఎగ్జామ్లో. ఏంటవి? తమిళనాడులోని కూడంకూలం న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్కి వ్యతిరేకంగా అక్కడ నివసిస్తున్న లోకల్ ప్రజలందరూ కూడా ఎటువంటి నిరసన చేశారు, ఎన్విరాన్మెంటలిస్టులు అందరూ కూడా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ వల్ల జరిగే ప్రమాదాలు ఏంటి, దాన్ని నిలిపివేయాలని చెప్పి ప్రజలందరూ చేసిన ప్రొటెస్ట్ గురించి తెలుసుకున్నాం. ఒక పక్కన ఈ న్యూక్లియర్ పవర్ ప్రాజెక్ట్ అనేది డెఫినెట్లీ మనకి లిమిట్లెస్ పవర్ సప్లై చేయడానికి, కానీ మరి ప్రజలు ఎందుకు పట్టుకుంటున్నారు? ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్కి దానివల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి కాబట్టి. సో డెవలప్మెంట్ ఈజ్ నాట్ డెవలప్మెంట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, ఇంకా ఐవరీ కోస్ట్ అంటే ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ అనే ప్రాంతంలో అక్కడ చాలా టాక్సిక్ వేస్ట్ని డంప్ చేయడం వల్ల అక్కడ ఉన్న లోకల్ పీపుల్కి చాలా డిసీజెస్ రావడం, వాళ్ళు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది చూసాం. ఓకే, అంటే ఒక పరంగా డెవలప్మెంట్ అవుతుంటే దానివల్ల మరో కొందరు నష్టపోతున్నారు. ఇది మనకి 2 ఎగ్జాంపుల్స్ ద్వారా లెసన్లో తెలుసుకున్నాం. తర్వాత ఒక మనిషి యొక్క డెవలప్మెంట్ని ఎలా కొలుస్తారు అనే విషయాన్ని అర్థం చేసుకున్నాం. అంటే ఇన్కమ్ ద్వారాన. అంటే ఫర్ సపోజ్ ఒక వ్యక్తికి 50,000 ఇన్కమ్ వస్తుంది. ఓకే, కానీ అతను తన ఫ్యామిలీ నుంచి దూరంగా ఎక్కడో వేరే, ఫస్ట్ సపోజ్ తన ఊరు తెలంగాణలో అయితే తను జాబ్ చేసేది ఢిల్లీలో, వాళ్ళ ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు, జీతం ఎక్కువ, కానీ ఉద్యోగం ఎప్పుడు తీసేస్తారో ఏంటో తెలియదు. అంటే జాబ్ సెక్యూరిటీ లేదు, ఫ్యామిలీకి దూరంగా ఉంటున్నాడు, తనకి హెల్త్ కూడా ప్రాపర్గా ఉండకపోవచ్చు, కుకింగ్ అదంతా కుదరక. సో ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరొక పర్సన్ ఉన్నాడు, తనకి 10,000 జీతం, కానీ సొంత ఊర్లోనే తెలంగాణలోనే తన సొంత ఊర్లోనే జాబ్ ఉంది, ఫ్యామిలీ నుంచి దూరంగా వెళ్ళక్కర్లేదు, చక్కగా ఫ్యామిలీతోనే ఉండి జాబ్ చేసుకోవచ్చు, కానీ అతనికి జీతం తక్కువ. అర్థమైందా? ఈ 2 కేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే ప్రతి పర్సన్కి కూడా ఇన్కమ్ని ఒక క్రైటీరియాగా తీసుకుంటే అక్కడ కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ కాంటెక్స్ట్లో ఇన్కమ్ ఇంకా అదర్ గోల్స్ని తీసుకుని ఏ విధంగా డెవలప్మెంట్ని మెజర్ చేశారనేది ఈ లెసన్లో తెలుసుకున్నాం. ఇంకా మరి
మనం నార్మల్గా అనుకుంటాం కదా, ఏ కంట్రీ చాలా డెవలప్డ్, ఈ కంట్రీ ఇంకా డెవలప్ అవ్వలేదు అని. మరి ఒక కంట్రీ డెవలప్డ్ లేదా ఒక కంట్రీ డెవలప్ అవ్వలేదు అని నువ్వు ఎలా చెప్తున్నావు? అదే మన లెసన్లో ఈ పారాగ్రాఫ్, హౌ టు కంపేర్ డిఫరెంట్ కంట్రీస్ అండ్ స్టేట్స్. అంటే ఒక స్టేట్ డెవలప్ అయ్యింది, ఒక స్టేట్ డెవలప్ అవ్వలేదు అని ఎలా కంపేర్ చేస్తా? దానికి ఫస్ట్లో యాక్చువల్లీ ఇన్కమ్ ఇంకా అదర్ క్రైటీరియాని తీసుకున్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ప్రతి మనిషి తలసరి ఆదాయం ఉంటుంది కదా, సంవత్సరానికి ఇంత సంపాదిస్తాడు అని, దాన్ని క్రైటీరియా తీసుకుని క్యాలిక్యులేట్ చేశారు. అప్పుడు ఏంటంటే అది అంత ఫైన్గా రిజల్ట్ అనేది రాలేదు. ఓకే, సో ఆ తర్వాత మనకి హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ వచ్చినప్పుడు సో దాని ప్రకారం మరికొన్ని క్రైటీరియాను కూడా ఇంక్లూడ్ చేశారు. ఓకే, సో అంటే దాన్ని బేస్ చేసుకుని ఒక నేషన్ డెవలప్ అయ్యిందా లేదా అనేది కనుక్కున్నారనమాట. ఫర్ సపోజ్ ఒక 4 వ్యక్తులను చూసాం ఒక కంట్రీలో, వాళ్ళ శాలరీస్ బాగానే ఉన్నాయి, కానీ దాన్ని బట్టి ఆ కంట్రీ డెవలప్డ్ అని చెప్పలేం కదా. ఆ కంట్రీలో ప్రజలకి హెల్త్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఇన్ఫెంట్ మోర్టాలిటీ రేట్ ఎలా ఉంది, అండ్ ఇంకా లిటరసీ రేట్ ఎలా ఉంది, ఇలా రకరకాల పారామీటర్స్ని తీసుకుంటారనమాట. సో హ్యూమన్ డెవలప్మెంట్ యాజ్ అ ప్రోగ్రెస్ ఓవర్ టైం. ఇంకా లాస్ట్లో మనకి హిమాచల్ ప్రదేశ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇది మనకి అబ్జర్వ్ ద టేబుల్ అండ్ అనాలిసిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో చాలా మట్టుకు రావడానికి అవకాశం ఉన్న ఆస్పెక్ట్ అనమాట. హిమాచల్ ప్రదేశ్లో స్కూలింగ్ అనేది ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఓకే, సో వాళ్ళు అంటే ఆ స్టేట్లో పర్టికులర్గా ఎడ్యుకేషన్లో జరిగిన మార్పులు, డెవలప్మెంట్ గురించి ఈ లెసన్లో మనం తెలుసుకున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకే, సో డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఆఫ్ డిఫరెంట్ పీపుల్ అని ఇందాక చెప్పాను కదా. అంటే ప్రతి ఒక్కరికి ఎన్ని డేస్ వర్క్ చేయాలి, ప్రతిరోజు వర్క్ దొరుకుతుందా లేదా, మాన్సూన్ రెయిన్స్ టైంలో ఎలా ఉంటుంది, లేదా బెటర్ వేజెస్ ఉంటాయి లేదా, సోషల్ డిస్క్రిమినేషన్ ఉందా లేదా, బెటర్ వర్కింగ్ కండిషన్స్ ఉన్నాయి లేదా, అండ్ అబ్రాడ్లో స్టడీస్ పర్సూ చేయగలుగుతున్నారా. సో డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ డిఫరెంట్ పీపుల్కి ఉంటాయి. కొంతమందికి అబ్రాడ్లో స్టడీస్ చేయాలని ఉంటుంది, కొంతమందికి ఇంకా బెటర్ వర్కింగ్ కండిషన్స్ రావాలని ఉంటుంది, కొంతమందికి సొసైటీలో నాకు డిస్క్రిమినేషన్ లేకుండా ఈక్వల్గా నన్ను కూడా ట్రీట్ చేస్తే బాగుండు అనేటటువంటి డెవలప్మెంటల్ గోల్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ డెవలప్మెంటల్ గోల్స్ అనేవి ఉంటాయి. ఓకే, వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2012 ప్రకారం ఏ కంట్రీస్ని హై ఇన్కమ్ కంట్రీస్, ఏ కంట్రీస్ని మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అండ్ ఇంకా ఏ కంట్రీస్ని లో ఇన్కమ్ కంట్రీస్ అని చెప్పారు చూడండి. సో 2012లో సో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈ $12,600 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మనం ఇక్కడ డెవలప్డ్ కంట్రీస్ అని, అండ్ చూడండి అబౌవ్ 1,035 అండ్ బిలో 12,601 ఉంటే దాన్ని మిడిల్ ఇన్కమ్ అని, అండ్ సో ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది 2012 నాటికి 1,035 కన్నా తక్కువ ఉంటే దాన్ని లో ఇన్కమ్ లేదా లెస్ డెవలప్డ్ కంట్రీస్గా పరిగణించారు ఈ రిపోర్ట్ ప్రకారం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద లెసన్. సో మీరు పాజ్ చేసుకుని కావాలంటే ఇప్పటి వరకు నేను చెప్పింది ఈ మ్యాటర్, దీన్ని మీరు ఒకసారి చదువుకోవచ్చు. ఇక్కడ మీరు HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ మనకి ఇచ్చేది UNDP అనమాట, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, హిమాచల్ ప్రదేశ్ అంటే దీనికి సంబంధించిన పారాగ్రాఫ్ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టేట్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఎడ్యుకేషనల్ పారామీటర్స్ వాళ్ళు ఎలా సక్సీడ్ చేయగలిగారు అనేది మనకు దీనివల్ల తెలిసింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్రీఫ్ రీక్యాప్ ఆఫ్ ద చాప్టర్. ఓకే, నెక్స్ట్ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ MCQs. మీలో చాలా మందికి మేడం నాకు థియరీ పట్ల బాగానే ఉన్నాను కానీ MCQsలో మార్క్స్ పోతాయేమో అని కొంతమందికి డౌట్ ఉంది. నా ఛానల్లో ఇంపార్టెంట్ MCQs అని ఒక వీడియో చేశాను, అండ్ ఎవ్రీడే మీకు ఈవినింగ్ 7 o'clockకి ఏంటిది MCQ పోస్ట్ వస్తుంది చూసారా, క్విజ్ వస్తుంది. రోజు మీరు అది ఆన్సర్ చేస్తున్నారా, ఆన్సర్ చేస్తున్నట్లేదు ఒకవేళ మీరు తప్పు ఆప్షన్ పెట్టుంటే అప్పటికప్పుడే కరెక్ట్ ఆప్షన్ ఏంటది నేర్చుకోండి. నేను అట్లా ప్రొవైడ్ చేసినవి అండ్ ఇంకా ఇంపార్టెంట్ MCQs అని పర్టికులర్ ఒక 50 MCQs వీడియో చేశాను, అందులో ఉన్నవి అండ్ ఇప్పుడు ప్రతి 1 shot వీడియోలో ఇచ్చేవి ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీకు ఇంపార్టెంటే. వీటన్నిటి ద్వారా మీరు MCQs బాగా నేర్చుకోండి. దీని అన్నిటికన్నా ఇంకా బెస్ట్ ఆప్షన్ లెసన్ బాగా అర్థమైతే ఇప్పుడు నేను చెప్పే ఏ MCQ అనే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. చూద్దాం మీరు ఎన్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, సో లెట్ us start now. The first one is, what is the primary criteria used by the World Bank to classify countries? Countries ని క్లాసిఫై చేయడానికి వరల్డ్ బ్యాంక్ యూజ్ చేసే క్రైటీరియా ఏంటి? హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, పర్ క్యాపిటల్ ఇన్కమ్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆర్ లిటరసీ రేట్. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? డూ యూ నో? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ B, పర్ క్యాపిటా ఇన్కమ్. దీన్ని వరల్డ్ బ్యాంక్ క్రైటీరియా తీసుకుని క్లాసిఫై చేసింది. క్వశ్చన్ నెంబర్ 2, విచ్ ఆర్గనైజేషన్ పబ్లిషెస్ ద హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్? ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, వరల్డ్ బ్యాంకా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్? విచ్ ఆప్షన్? మీకు ఆప్షన్ తెలిస్తే ఆన్సర్ చేసేయండి. ద ఆప్షన్ ఈజ్ ఆన్సర్ C,
Option C, United Nations Development Program, UNDP. My dear students, if you want to support my channel financially, you can support through this PhonePe scan. Okay. Next, question number 3 చూద్దాం. Which of the following is not a component of Human Development Index? Life expectancy, per capita income, literacy rate, population density. Human Development Index లో కానిది ఏంటి? The answer is population density. Option D. Question number 4. Public facilities are essential because. ఎందుకని పబ్లిక్ ఫెసిలిటీస్ ఎసెన్షియల్? ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఈస్ ఆప్షన్స్ చూడండి. దే ఆర్ ప్రాఫిటబుల్ వెంచర్స్ ఫర్ గవర్నమెంట్. దే ఎన్ష్యూర్ బేసిక్ నీడ్స్ ఆర్ యాక్సెసిబుల్ టు ఆల్ సిటిజన్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అంటే ఒక దేశంలో ఉన్న సిటిజన్స్ అందరికీ బేసిక్ నీడ్స్ అందించడమే పబ్లిక్ ఫెసిలిటీస్ యొక్క ఇంపార్టెన్స్. అందుకే ఇవి చాలా ఎసెన్షియల్. క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ద కాన్సెప్ట్ దట్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఇంప్లైస్. అంటే డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ డెవలప్మెంటల్ గోల్స్ ఉంటాయి. దాని అర్థం ఏంటి? యూనిఫార్మిటీ ఇన్ డెవలప్మెంట్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమంగ్ పీపుల్, డెవలప్మెంట్ ఈజ్ సోల్లీ ఎకనామిక్ గ్రోత్, డెవలప్మెంట్ గోల్స్ ఆర్ ఐడెంటికల్ ఫర్ ఎవ్రీ వన్. వాట్ ఈస్ ద ఆన్సర్? ద ఆన్సర్ ఈజ్ బి, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమంగ్ గ్రూప్స్. ప్రతి ఒక్కరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ లిమిటేషన్ ఆఫ్ యూజింగ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ యాజ్ డెవలప్మెంట్ మెజర్? ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, ఇట్ డస్ నాట్ కన్సిడర్ డిస్పారిటీస్ ఇన్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 7. ద టర్మ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రెఫర్స్ టు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటే ఏంటి? ద యావరేజ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎ పర్సన్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు లివ్. ఓకే. Question number 8. Which state in India has shown remarkable progress in schooling and education as discussed in the chapter? చాప్టర్లో మీకు ఒక స్టేట్ గురించి ఎడ్యుకేషన్ వైపు వాళ్ళు ఎంత కృషి చేశారు, ఎంత సక్సెస్ని తీసుకొచ్చారనేది చూసాము. అది ఏ స్టేట్ అనేది క్వశ్చన్. ఆన్సర్ మీకు తెలుసు, ఈజీ, హిమాచల్ ప్రదేశ్. 9th క్వశ్చన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎంఫసైజెస్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఏంటి తెలుసా? ఆన్సర్ మీటింగ్ ప్రెజెంట్ నీడ్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎబిలిటీ టు మీట్ దేర్స్. అంటే ప్రస్తుతం మన నీడ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూనే ఫ్యూచర్ జనరేషన్స్కి సంబంధించి వాళ్ళకి ఎటువంటి ముప్పు కలగకుండా, కాంప్రమైజ్ అవ్వకుండా సరైన పద్ధతిలో అభివృద్ధి కార్యకలాపాలు యాక్టివిటీస్ చేపట్టడమే సస్టైనబుల్ డెవలప్మెంట్. 10th క్వశ్చన్. ద ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. చాలా ఇంపార్టెంట్ మా. IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి? ఇట్ ఇండికేట్స్ వాట్? The number of infants who die before reaching 1 year of age per 1000 live births. అంటే పుట్టిన 1000 మంది శిశువుల్లో ఎవరైతే ఒక 1 year పూర్తి చేసుకోకుండానే చనిపోతారో దాన్నే మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాము. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ మోస్ట్ సూటబుల్ మెజర్ టు కంపేర్ డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీస్? వీటిలో కంట్రీస్ని డెవలప్మెంట్ చేయడంలో ద మోస్ట్ సూటబుల్ మెజర్ ఏంటి? పర్ క్యాపిటల్ ఇన్కమ్. Why is Human Development Index considered a better indicator than just per capita income? Because the answer is it includes health and education along with income. What does sustainable development primarily focus on? It focuses on meeting present needs without harming future generation. In that discussion, same type of question. Which of the following statement is true about development? Development ki sambandhinchi edi true? Development means same for all people? Kaadu. Development, different people have different developmental goals? Yes, option B is the right answer. Different people have different development goals. Question 15. Which of the following is not a part of Human Development Index? Entadi? The answer is inflation rate. Next. Which country has the highest Human Development Index HDI ranking in the world in the recent years? The answer is Norway. The gross enrollment ratio GER is used to measure. దేనికోసం యూజ్ చేస్తారు దీన్ని? పర్సంటేజ్ ఆఫ్ స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎన్రోల్డ్ ఇన్ స్కూల్. అంటే చదువుకునే పిల్లల ఏజ్ బట్టి వాళ్ళు స్కూల్లో ఎంతమంది ఎన్రోల్ అయ్యారు అని చెప్పేదే గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ మెటీరియల్ ఫ్యాక్టర్ ఎఫెక్టింగ్ డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేసే నాన్ మెటీరియల్ ఫ్యాక్టర్ ఏంటి అంటే ఆన్సర్ ఫ్రీడమ్ అండ్ సెక్యూరిటీ. 19th క్వశ్చన్. వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్? PDS యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి? PDS అంటే మీకు తెలుసు కదా, మన లెసన్లో డిస్కస్ చేసాం. ఎన్ష్యూరింగ్ అవైలబిలిటీ ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్. ఓకే, ఆప్షన్ బి. 20. వాట్ ఈస్ ద లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు రీసెంట్ డేటా ప్రకారం? లిటరసీ రేట్ ఏంటి ఇండియాది? 74%.
ఓకే, దిస్ ఇస్ అబౌట్ ద MCQs. ఇప్పుడు మనం మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఇవి వచ్చే అవకాశం ఉంది. ఎలా అంటే ఇది నేను మీ లెసన్లో నుంచి పిక్ చేశాను. స్టేట్ విత్ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ HDI ఎక్కువగా ఉన్న స్టేట్ మన కంట్రీలో ఏది అంటే కేరళ. ఇలా అడిగినప్పుడు మీరు ఆ కేరళని లొకేట్ చేయాలి. సో దిస్ ఈజ్ కేరళ. లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈజ్ కేరళ. ఏ స్టేట్ నోన్ ఫర్ సిగ్నిఫికెంట్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ఏంటిది? హిమాచల్ ప్రదేశ్. ఫస్ట్ సపోజ్ మీకు ఎగ్జామ్లో హిమాచల్ ప్రదేశ్ అన్నది ఇక్కడ బ్రాకెట్లో ఇవ్వరు, ఓన్లీ క్వశ్చన్ ఉంటుంది. అప్పుడు మీరు వెంటనే ఆలోచించాలి అది ఏంటనేది. ఏ స్టేట్ ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇచ్చింది ఎడ్యుకేషన్కి? హిమాచల్ ప్రదేశ్. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, దిస్ ఈజ్ హిమాచల్ ప్రదేశ్. నేను వెళ్ళాను హిమాచల్ ప్రదేశ్, మీరు ఎవరైనా వెళ్ళారా? ఇక్కడున్న స్టేట్స్లో మీరు ఏ స్టేట్ విజిట్ చేశారో కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, ఏ స్టేట్ విత్ లో పర్ క్యాపిటా ఇన్కమ్ డిస్పైట్ బీయింగ్ రిచ్ ఇన్ న్యాచురల్ రిసోర్సెస్. అంటే ఆ స్టేట్లో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్లో చాలా తక్కువగా ఉంది. బీహార్ ఇంకా ఒడిస్సా. బీహార్ యూపీ పక్కన ఉంటుంది నార్త్లో, ఇది బీహార్. ఓకేనా? అండ్ ఇది ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్ పైన ఉంటుంది ఒడిస్సా. ఏ స్టేట్ విత్ హై లిటరసీ రేట్ అండ్ బెటర్ జెండర్ ఈక్వాలిటీ. లిటరసీ రేట్ ఎక్కువగానే ఉంటుంది, జెండర్ ఈక్వాలిటీ కూడా బాగుంటుంది. ఆ స్టేట్ ఏంటంటే తమిళనాడు. ఇక్కడ తమిళనాడు, సౌత్ ఇండియన్ స్టేట్ తమిళనాడు. A state facing environmental challenges due to sustainable developmental practices. So unsustainable developmental practices వల్ల ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ ని ఫేస్ చేస్తున్న స్టేట్ ఏంటంటే జార్ఖండ్ ఇంకా ఛత్తీస్గఢ్. See, this is Jharkhand ma. Okay, and here ఛత్తీస్గఢ్, and this is బీహార్ కింద ఉండేది జార్ఖండ్, దాని పక్కన ఛత్తీస్గఢ్. నెక్స్ట్, ఓకే, ఇది కూడా అంతే మన లెసన్లో ఉన్న లొకేషన్స్ అన్నమాట. పంజాబ్ ఇక్కడ. ఓకేనా? హిమాచల్ ప్రదేశ్ హియర్ ఇన్ ద నార్త్ ఓన్లీ. బీహార్ హియర్. రాజస్థాన్ ఈస్ట్ టు ద నార్త్ వెస్ట్ హియర్. ద స్టేట్ ఇన్ విచ్ స్కూలింగ్ రెవల్యూషన్ అక్కడంటే హిమాచల్ ప్రదేశ్. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎగ్జాంపుల్లో, ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే, నేను నేర్పిస్తున్న ప్రతి లొకేషన్ మీ దగ్గర ఒక మ్యాప్ పాయింటింగ్ లైక్ మ్యాప్ ఉంటే కనుక ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసేయండి. ఇంపార్టెంట్ ఇయర్స్ చూద్దాం మనం. 1990 The Human Development Index was introduced by United Nations Development Program. 1990లో ఏమైంది? UNDP HDIని ఇంట్రడ్యూస్ చేసింది. ఇట్ వాస్ డెవలప్డ్ బై మెహబూబ్ అల్ హక్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అమర్త్య సెన్. 2015లో యునైటెడ్ నేషన్స్ లాంచ్డ్ ద సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ లాంచ్ చేసిందనమాట. సో SDG దీని యొక్క ఎయిమ్ ఏంటంటే 2030 కల్లా ఇంక్లూజింగ్ గ్లోబల్ డెవలప్మెంట్ని అచీవ్ చేయాలి సస్టైనబుల్గా. నెక్స్ట్ 2018లో వరల్డ్ బ్యాంక్ రీక్లాసిఫైడ్ కంట్రీస్ బేస్డ్ ఆన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. లో ఇన్కమ్, మిడిల్ ఇన్కమ్, హై ఇన్కమ్ అని చెప్పేసి క్లాసిఫై చేసింది. 2020లో ఏమైంది? వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇండియా యాజ్ అ లోవర్ మిడిల్ ఇన్కమ్గా క్లాసిఫై చేసింది. దేని బేసిస్ అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ని బేస్ చేసి. 2021లో ఇండియా ర్యాంక్డ్ 132nd హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ among 191 other countries according to the UNDP హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ప్రకారం మన కంట్రీ 132లో ఉందన్నమాట ర్యాంకింగ్. నెక్స్ట్ 2030 ద టార్గెట్ ఇయర్ ఫర్ అచీవింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బై యునైటెడ్ నేషన్స్. నెక్స్ట్ ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఒక పిక్చర్ ఇచ్చారు. హంటర్ అంటే ఇది మీకు మ్యాచింగ్ పరంగా లేదా MCQ పరంగా ఎలా అయినా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇచ్చాను. హంటర్ గ్యాదరర్స్ 2 lakhs years అగో నుంచి ఉన్నారు. అగ్రికల్చర్ అనేది 12,000 years బిఫోర్ నుంచి స్టార్ట్ అయింది. ఇండస్ట్రీస్ అనేది 400 years ముందు నుంచి స్టార్ట్ అయింది. అండ్ న్యూస్ పేపర్ రిపోర్ట్ అబౌట్ ఐవరీ కోస్ట్ టాక్సిక్ వేస్ట్ డంపింగ్ ఇది మనకి 2006. ఇది కూడా టెక్స్ట్ బుక్లో ఉంది కాబట్టి ఇంక్లూడ్ చేశాను. బట్ బాగా ఇంపార్టెంట్ ఉన్నాయి ఇవ్వచ్చు, బట్ ఐ వాంట్ టు మేక్ ష్యూర్ ఆల్ ద ఇయర్స్ ఆర్ కవర్డ్, అందుకే ఇది కూడా మెన్షన్ చేశా. 2006 వచ్చేసి మన టెక్స్ట్ బుక్లో ఉంది ఇయర్. అదెందుకు అంటే ఐవరీ కోస్ట్లో టాక్సిక్ వేస్ట్ డంపింగ్ గురించి వచ్చిన ఆర్టికల్ డేట్ అనమాట. 2017లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ US ఇస్ $12,055. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. ఇవి నేను అభ్యాస దీపిక ఇంకా అదర్ సోర్సెస్ నుంచి గ్యాదర్ చేశాను. సో గవర్నమెంట్ ఇష్యూడ్ కాబట్టి సో ఇవి చాలా ఇంపార్టెంట్, చదువుకోండి. డూ ఆల్ పీపుల్ ఆఫ్ కంట్రీ హ్యావ్ సేమ్ నోషన్ ఆఫ్ డెవలప్మెంట్? ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ టేకెన్ టు ఇంప్రూవ్ స్కూలింగ్ ఇన్ ద కంట్రీ. హౌ డస్ ద జెండర్ బయాస్ ఎఫెక్ట్ ద ఉమెన్ వర్క్ అవుట్ సైడ్ ఆఫ్ ద హోమ్? ఇంపార్టెంట్. డిస్టింగ్విష్ బిట్వీన్ డెవలప్డ్ అండ్ లెస్ డెవలప్డ్ కంట్రీస్. డిస్టింగ్విష్ అని చెప్పి ఇచ్చిన క్వశ్చన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, డిఫరెన్సెస్, సిమిలారిటీస్. ఓకే, నెక్స్ట్ 4 marks క్వశ్చన్స్ ఇంపార్టెంట్. At the time of Indian independence, like most other states in India, Himachal Pradesh had a very less low levels of education. Write your opinions on the factors that changed the schooling in Himachal Pradesh. Himachal Pradesh లో స్కూలింగ్ ఇండిపెండెన్స్ అప్పుడు తక్కువ ఉన్నప్పటికీ ఆ తర్వాత చాలా వేగంగా ఇంప్రూవ్ అయింది. ఎందువల్ల అని చెప్పేసి మీ ఒపీనియన్ రాయాలి.
ప్రిపేర్ 3 స్లోగన్స్ ఆన్ ఇంపార్టెన్స్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. మన ఛానల్లో ఇంపార్టెంట్ స్లోగన్స్ అని ఒక సెపరేట్ వీడియో చేశాను, చూడండి. అందులో ప్రతి లెసన్ ఉంటాయి. ఇందులో ప్రొవైడ్ చేసిన దానికన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎనీవే నేను ఇదే ఈ వీడియోలోనే స్లోగన్స్ కూడా ప్రొవైడ్ చేశాను లాస్ట్లో. నెక్స్ట్ 6 మార్క్స్ చూద్దాం. వై డూ యూ థింక్ పేరెంట్స్ అకౌట్ లెస్ ప్రయారిటీ టు గర్ల్ ఎడ్యుకేషన్ యాజ్ కంపేర్ టు బాయ్స్? బాయ్స్తో పోల్చి చూస్తే గర్ల్స్ ఎడ్యుకేషన్కి తక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటారు పేరెంట్స్. ఎందుకు? Usually behind each social phenomena there would be several contributing factors and not one. What in your opinion are the factors that came together for the development of schooling in Himachal Pradesh? Himachal Pradesh కి సంబంధించి 2 మార్క్స్ కి లేదా 6 మార్క్స్ కి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. బాగా చూసుకోండి ఆన్సర్. అదే కనుక మీరు లెసన్ ఎక్స్ప్లెనేషన్ బాగా గుర్తుపెట్టుకుంటే ఏ క్వశ్చన్ కైనా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో దట్స్ వై ఎవ్రీ టైమ్ ఐ సే దాట్ కంటెంట్ని అర్థం చేసుకోండి, లెసన్ని బాగా అవగాహన చేసుకోండి. ఓకే, ఇన్ఫర్మేషన్ స్కిల్ బేస్డ్ ఇలా మీకు ఈ టేబుల్ ప్రొవైడ్ చేసి అనలైజ్ ద గివెన్ టేబుల్ అంటారు. ఇలాంటి వాటికి ఆన్సర్ చేయడం ఈజీ నాన్న. ఫస్ట్ పాయింట్ మీరు ఏం చేస్తారు, ఫస్ట్ సపోజ్ అసలు ఈ టేబుల్ ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనేది రాయాలి. ద అబౌట్ టేబుల్ ఈజ్ షోయింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సెక్స్ రేషియో ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్స్ లైక్ హర్యానా, పంజాబ్, తెలంగాణ, కేరళ అండ్ యూఎస్ఏ అని చెప్పేసి ఇంకొక పాయింట్ ప్రతి స్టేట్లో ఎంత ఉంది అనేది మీరు ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మనకి ఇచ్చిన మార్క్స్ వెయిటేజ్ బట్టి మీరు ఆన్సర్ ప్రొవైడ్ చేయాలి. అబ్జర్వ్ ద డేటా ఇన్ ద గివెన్ టేబుల్, ఆన్సర్ ద క్వశ్చన్స్ ఏ అండ్ బి. ఇక్కడ డేటా ఇచ్చి క్వశ్చన్స్ ఇచ్చారు. వాట్ డస్ ద అబౌట్ టేబుల్ షో? ద అబౌట్ టేబుల్ ఈజ్ షోయింగ్ ద లిటరసీ రేట్ ప్రోగ్రెస్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. వై ఈస్ ద మేల్ లిటరసీ రేట్ మోర్ దాన్ ఫీమేల్ లిటరసీ రేట్? సో ఇక్కడ మేల్ లిటరసీ రేట్ కన్నా ఫీమేల్ లిటరసీ రేట్ అనేది పెరిగింది. ఎందుకు అంటే ఏ విషయాలు దీనికి ఉపయోగపడ్డాయి అనేది మీరు ఆన్సర్ రాయాలి. ఇక్కడ కూడా మనకి టేబుల్ ఇచ్చారు, ఈ టేబుల్ చదివి ఆన్సర్ రాయాలి. ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ లెసన్ 2 అబ్రివేషన్స్ ఇవి. ఓకే, ఇదే లెసన్లోనే అబ్రివేషన్స్. HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, HDR హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్, UNDP యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ రిపోర్ట్, IMR ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, NSDP నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, SNP స్పెషల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, RTE రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్, NAR నెట్ అటెండెన్స్ రేషియో, US యునైటెడ్ స్టేట్స్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద అబ్రివేషన్స్. నౌ స్లోగన్స్. డెవలప్మెంట్ ఫర్ ఆల్, ప్రోగ్రెస్ ఫర్ నేషన్, డ్రీమ్ బిగ్, అచీవ్ బిగ్గర్, డెవలప్మెంట్ బిగిన్స్ విత్ యూ, ఈక్వాలిటీ, ప్రాస్పెరిటీ అండ్ డిగ్నిటీ హాల్ మార్క్స్ ఆఫ్ ట్రూ డెవలప్మెంట్. ఏదైనా 2 అడుగుతారు, 4 మార్క్స్కి వస్తే 4 అడుగుతారు, అంతకుమించి ఎక్కువ అడగరు. జస్ట్ నేను మీకు ఎక్కువ ఆప్షన్స్ ప్రొవైడ్ చేశాను. సస్టైనబుల్ గ్రోత్ ఫర్ బ్రైటర్ టుమారో, గర్ల్ విత్ ఎడ్యుకేషన్, హెల్ప్ఫుల్ టు ద ఫ్యామిలీ, ఇలాంటి అడగచ్చు. రైట్ ఎనీ 2 స్లోగన్స్ ఆన్ ద గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్. అప్పుడు మీకు ఇది గుర్తుండాలి. ఎడ్యుకేటెడ్ గర్ల్ షీ ఎడ్యుకేట్స్ ఎ ఫ్యామిలీ, ఎంకరేజ్ గర్ల్ ఎడ్యుకేషన్, సేవ్ నేషన్, అండ్ ఎడ్యుకేటెడ్ గర్ల్ serves the nation well. Okay, so this is all about the video. నేను ఒకసారి ఆల్రెడీ ఫుల్ డీటెయిల్ చాప్టర్ ఎక్స్ప్లెనేషన్ చేసి అందులోనే మీకు క్వశ్చన్స్ అబ్రివేషన్స్ చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ మీకు మీ వర్క్ సింప్లిఫై చేసేసాను. అంటే మీకు ఒక చాప్టర్కి సంబంధించి ఇంపార్టెంట్ ఇయర్, స్లోగన్, అబ్రివేషన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్, ఇంకా MCQs ఇవన్నీ నేను ఒక చోటకి తీసుకొచ్చి పెట్టాను. ఎందుకు ఇవన్నీ చేస్తున్నానంటే మీ ప్రిపరేషన్కి ఇవి బాగా హెల్ప్ అవ్వాలి. మీకు ఎక్కువ మార్క్స్, మంచి మార్క్స్ మీరు స్కోర్ చేసుకోగలగాలి. సో ఈ వీడియోస్ అన్నీ చూసి మీరు ప్రాక్టీస్ చేసి మీరు చాలా బాగా ప్రిపేర్ అయ్యి మంచిగా ఎగ్జామ్ రాయాలి. ఓకే, ఇప్పటి నుంచే మీరు మీ ప్రిపరేషన్ని స్పీడ్ చేసుకోవాలి. నాకు ఇంకా స్లోగా ఉన్నాను మ్యామ్, ఇంకా నాకు పర్టికులర్ లెసన్ రాదు మ్యామ్ అని మీరు అనుకోవద్దు. మీరు ఏ లెసన్లో బాగా వీకో నా లెసన్లో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కదా, మీకు ఎక్కువ లెంతీ అనిపిస్తే స్పీడ్ ఎక్కువ పెట్టుకునైనా చూసి త్వరగా నేర్చుకోవడానికి ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇప్పటి నుంచి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో డెడ్లీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ఎగ్జామ్. డోంట్ మిస్ ఎనీ అప్డేట్స్. క్లిక్ బెల్ ఐకాన్ ఇన్ ఆల్ సో దట్ ప్రతి వీడియో నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.